నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షాలు గచ్చిబౌలి రాయదుర్గం ప్రాంతాల్లో కుండపోత తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి లేకుంటే చావే శరణ్యమని రైతుల ఆవేదన పంజాబ్లోని సంగ్రూరు జైలులో ఖైదీల మధ్య ఘర్షణ పదునైన ఆయుధాలతో దాడి ఇద్దరు దుర్మరణం టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ భారత పర్యటన వాయిదా వ్యాపార బాధ్యతల నిమిత్తం రాలేకపోతున్నట్లు ట్వీట్ ఇరాన్పై ప్రతీకార దాడి నిర్ణయాన్ని మేమే తీసుకుంటాం మిత్ర దేశాల సూచనలు పట్టించుకోమన్న ఇజ్రాయెల్ రాష్ట్రంలో 2 రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలుచోట్ల ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోకి నీరు వచ్చి చేరడంతో పంట తడిసిముద్దైంది. హైదరాబాద్లోని కొన్ని కాలనీల్లోకి వర్షపు నీరు ఇళ్లలోకి రావడంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. హైదరాబాద్ లో ఉదయం నుంచి పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఖైరతాబాద్, లక్టీకపూల్, లిబర్టీ, హిమాయత్ నగర్, నారాయణగూడ, బషీర్బాగ్ లో కురిసిన వర్షానికి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. రాజేంద్ర నగర్, బాబుల్ రెడ్డి నగర్ కాలనీలోని ఇళ్లలో వర్షపు నీరు వచ్చి చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కీసరలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. వివిధ పనులపై రహదారులపై వెళ్తున్న వాహనదారులు, బాటసారులు వర్షంలోనే తడుచుకుంటూ వారి వారి కార్యాలయాలకు చేరుకున్నారు. వివిధ పనుల నిమిత్తం బయటకొచ్చిన ప్రజలు తడిసి ముద్దయ్యారు. వర్షం కురుస్తున్న సమయంలో మెట్రో పిల్లర్ల కింద తలదాచుకున్నారు. సిద్దిపేట జిల్లాలో కురుస్తున్న అకాల వర్షాలు అన్నదాతలకు అపార నష్టాన్ని మిగులుస్తున్నాయి. సిద్దిపేట నియోజకవర్గంలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో సిద్దిపేట పట్టణంలోని పత్తి మార్కెట్ యార్డులో కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం తడిసి ముద్దైంది. పలుచోట్ల చేతికి వచ్చిన వరి పంట, మామిడికాయలు నేలరాలాయి. కొనుగోలు కేంద్రాల్లో సరైన వసతులు లేకపోవడంతో ధాన్యం తడిసిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వరంగల్, హన్మకొండ, కాజీపేట, ధర్మసాగర్, వేలేరు మండలాల్లో ఉరుములు, మెరుపులతో వాన పడుతోంది. జనగామ, స్టేషన్ ఘన్పూర్లోనూ అకాల వర్షం బీభత్సం సృష్టిస్తోంది. జనగామ, తరిగొప్పుల మండలంలో భారీ వర్షంతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ భారాస ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ హుజురాబాద్ ప్రభుత్వ పాఠశాల మైదానంలో ఉదయపు నడకకు వచ్చిన వారిని కలిశారు. వాళ్లతో కలిసి కొంత దూరం నడిచి అక్కడ ఉన్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. భాజపా రాష్ట్రానికి చేసిందేమీ లేదన్నారు. అనంతరం వాకర్స్ స్థానిక నాయకులతో కలిసి అల్పాహారం చేసి తనకు ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని కోరారు. పార్లమెంట్లో చాలా సమస్యలు వచ్చినప్పుడు గొంతు విప్పి మాట్లాడేటోళ్ళు కావాలి. గత 10 సంవత్సరాల మోడీ గారి ప్రభుత్వంలో నేను చేసిన 5 సంవత్సరాల పనులు వేరే చేసుకోండి, తర్వాత చేసుకోండి. ఇలా 32 జిల్లాలు ఏర్పడితే మెడికల్ కాలేజ్ పెట్టాం. ఒక్క పైసా బీజేపీ ప్రభుత్వం ఇవ్వలేదు. అసలు బండి సంజయ్ గారు గుడికి బడి 2 ఏది లేదు, గుడి తెలియదు, బడి తెలియదు. కాబట్టి ఇక్కడ ఉన్న మేధావి వర్గాలారా నేను అందరికి కోరేది ఏంటంటే దయచేసి మీరు నాకు మద్దతు ఇవ్వండి. కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా కోట్లాది రూపాయలు తీసుకొచ్చేటువంటి శక్తి నాకున్నది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన సందర్భంగా ఎంపీ అభ్యర్థులు ప్రచారాలలో జోరు పెంచారు.
ఖమ్మం భారాస ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు ఉదయాన్నే పటేల్ మైదానంలో సందడి చేశారు. ఉదయపు నడకకు వచ్చిన వారిని కలిసి ఓట్లు అభ్యర్థించారు. మైదానంలో సాధన చేస్తున్న వారితో కలిసి పరుగులు పెట్టారు. అక్కడున్న యువతతో కలిసి టీ తాగి కాసేపు ముచ్చటించారు. జిల్లాలో తాను చేసిన అభివృద్ధి ప్రజలకు గుర్తుందని, దానికి తోడు కాంగ్రెస్ అబద్ధపు ప్రచారాలు ప్రజలకు తెలిసిపోయాయన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు తనను ఖచ్చితంగా గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈసారి తప్పకుండా కూడా మీకు ఏటో జరుగుద్ది, ఓటేస్తామనే కాన్ఫిడెన్స్ నాకంటే ఎక్కువ వాళ్ళే క్రియేట్ చేస్తున్నారు. చాలా చక్కగా ఉంది. దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా చూస్తే ఇక్కడ ఖమ్మం పట్టణంలో ఇప్పటికే తాగటానికి నీళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా కరెంటు కోతలు కూడా ఉన్నాయి. దాంతోపాటుగా ఈ మధ్యనే ఖమ్మం జిల్లాతో పాటుగా రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున పంటలు కూడా ఎండిపోయినాయి. రైతు సమస్యలు చాలా ఎక్కువ ఉన్నాయి. నాకంటే ఎక్కువ రైతులే చెప్తున్నారు, గ్రామ ప్రజలే చెప్తున్నారు. అందుకని ఇప్పటికి కూడా ప్రజలలో ఒక ఇది ఉంది. ఇక ప్రతి ఒక్కళ్ళు కూడా రైతుల దగ్గర నుంచి, యువత దగ్గర నుంచి, బడుగు బలహీన వర్గాల దగ్గర నుంచి అన్ని వర్గాల వారు కూడా అతి తక్కువ టైంలో 4 నెలలనే ఇంత పెద్ద ఎత్తున మమ్మల్ని మోసపడిపోయామని వారు చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంతో తాగునీటి సమస్య ఏర్పడిందని సూర్యాపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. నాగార్జున సాగర్ టేల్ పాండ్ నుంచి ఆంధ్ర ప్రభుత్వం మొత్తం నీటిని దిగువకు వదిలేస్తున్న విషయాన్ని గ్రహించలేని ముఖ్యమంత్రి, మంత్రుల కారణంగా ఉమ్మడి నల్గొండ జిల్లాకు నీటి కరువు ఏర్పడిందని అన్నారు. గత 10 ఏళ్లలో లేని కరువు ఇప్పుడెందుకు వచ్చిందని ప్రశ్నించారు. కొత్తగా తెలంగాణలో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నదీ జలాలపైన ఎంత నిర్లక్ష్యంగా ఉంటుందో, రైతులకు సాగునీళ్ళు ఇచ్చే విషయంలో, చివరికి తాగునీళ్ళ విషయంలో కూడా ఏ రకంగా సోయి లేకుండా ప్రవర్తిస్తుందో మరొకసారి దానికి ప్రత్యక్ష ఉదాహరణ నాగార్జున సాగర్ టేల్ పాండ్. ఆంధ్రప్రదేశ్ ఎటువంటి అనుమతులు లేకుండా, ఎటువంటి చర్చలు లేకుండా, ఎవరికి మూడో కంటికి తెలియకుండా దొంగతనంగా నీళ్లు తీసుకుపోయి ఖాళీ చేస్తే తెలంగాణ ముఖ్యమంత్రికి, తెలంగాణ మంత్రులకు, నల్గొండ జిల్లా మంత్రులకు, ఎమ్మెల్యేలకు సోయే లేదు. ఈ జిల్లాలో వీళ్ళు ఏదైతే మేము మార్పు తెస్తారన్నారో తప్పకుండా మళ్ళీ ఫ్లోరిన్కి ఈ జిల్లాను అప్పచెప్పే ప్రమాదం తెస్తున్నారు. సాగునీళ్ళు ఇవ్వలేకపోయినరు, లక్షలాది ఎకరాలను ఎండబెట్టి రైతాంగం పొట్టగొట్టినరు. గతంలో సమైక్యాంధ్ర ప్రభుత్వాలు కూడా ఇంత దరిద్రంగా లేకుండే. మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చడం పక్కన పెడితే ఉన్న వాటినే తీసేసి ఉన్న అవకాశాలనే పోగొట్టి ప్రజలు ఉసురు పోసుకుంటున్నారు. జిల్లాకు మంచినీళ్ళు లేకుండా చేసిన ఈ ప్రభుత్వం యొక్క దుర్మార్గాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది ప్రజలు తప్పకుండా. భాజపా కార్యాలయంలో రాజ్యసభ సభ్యుడు కె లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. బీజేపీ స్వతహాగా 4 నుంచి 5 ఎంపీలు, ఎన్డీఏ కూటమి నాట్ లెస్ దెన్ 10 to 12 సీట్స్ గెలిచే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతుంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా నామినేషన్ల యొక్క ప్రక్రియ చూస్తూ ఉంటే ప్రజలు స్పష్టమైనటువంటి ఆధిక్యతను ఇవాళ భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల వైపు మొగ్గు చూపుతున్నట్టుగా, బీజేపీ ఎన్నికల ప్రచారం అయితే కానీ, అభ్యర్థుల ప్రకటన అయితే కానీ, నామినేషన్ ప్రక్రియ అనంతరం కొనసాగుతున్నటువంటి ప్రచారం చూస్తూ ఉంటే అన్ని పార్టీల కంటే కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ దూసుకుపోవడము, ఈ పార్టీకి మెజార్టీ స్థానాల్లో అభ్యర్థులు స్వయంగా ప్రతి పల్లెకు, కార్యకర్తల ప్రతి ఇంటికి ఇవాళ కలవడం జరిగింది. నిన్న రాజ్నాథ్ సింగ్ గారు కూడా స్వయంగా ఒక రక్షణ శాఖ మంత్రిగా నిన్న వారు సికింద్రాబాదు, తర్వాత ఖమ్మము 2 రోజుల పర్యటనలో వారు స్పందన చూస్తూ ఉంటే ఖచ్చితంగా తెలంగాణలో బీజేపీ 12 సీట్లు సాధిస్తుందనేటువంటిది వారు కూడా వ్యక్తం చేయడం జరిగింది. బీజేపీకి పెరుగుతున్న ఆదరణ, మోదీ పట్ల ప్రజలు మొగ్గు చూపడం ఇవాళ ఈ 2 పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్ జీర్ణించుకోలేక పత్రికల్లో ప్రాచుర్యం పొందేదానికి వారు సంచలనమైనటువంటి ప్రకటనలు, పరస్పర విరుద్ధమైనటువంటి వారి యొక్క భావాలను వ్యక్తం చేస్తూ 2 పార్టీలు పరోక్షంగా ఒక చీకటి ఒప్పందంలో భాగంగా మోదీ గారి యొక్క చరిస్మాను,
బీజేపీ ప్రభంజనాన్ని నిర్వహించడానికి వారు ఏ రకంగా కుట్రలు మనుతూ ఉన్నారంటే, నిన్న కేసీఆర్ గారు చెప్తా ఉన్నారు, బీఆర్ఎస్ నాయకులు 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నాతో టచ్లో ఉన్నారని, వారు చెప్పినటువంటి 24 గంటల్లోనే టీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ టచ్లోకి వెళ్ళిపోయాడు. రాజేంద్ర నగర్ ప్రకాష్ గౌడ్ ఆ రకంగా కాంగ్రెస్ పార్టీ ఏమో రేవంత్ రెడ్డి గారు వారు చాలా స్పష్టంగా మా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ముట్టుకుంటే మరి మాడి మస్ అయిపోతారు, నేను హై టెన్షన్ వైర్లా కాపలా ఉంటానని. అంటే ఇవాళ కాంగ్రెస్ ఎమ్మెల్యేల పట్ల నమ్మకం లేకుండానే రేవంత్ రెడ్డి గారు హై టెన్షన్ వైర్గా మారుతూ ఉన్నారా? అసలు హై టెన్షన్ వైరు సెక్యూరిటీ ఇవ్వాల్సిన పరిస్థితి కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఎందుకు వస్తుందో, అంత అభద్రతా భావం మరి ఎందుకు రేవంత్ రెడ్డి గారు వ్యక్తం చేస్తున్నారో అర్థం కావటం లేదు. ఎందుకంటే మొదట్లో నేను 14 సీట్లు గెలుస్తాను, నా 100 రోజుల పాలన ఒక రెఫరెండంగా నేను భావిస్తాను అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెతికిల్లబడి నా మీద కుట్రలు చేస్తున్నారు అంటూ ఓటమికి మార్గాలు వెతుకుతున్నట్టుగా ఈరోజు స్పష్టమవుతుంది. ఓటమి పసిగట్టి ఒక సెంటిమెంట్ ఆయింట్మెంట్ను రుద్దే ప్రయత్నం తెలంగాణ ప్రజల మీద చేస్తా ఉన్నారు. నా మీద కుట్రలు పన్నుతున్నారు. అసలు ఎవరు కుట్రలు పన్నుతున్నారో ముఖ్యమంత్రి, అధికార పార్టీ వల్ల మీరు అధికారులు ఉన్నారు, దాన్ని స్పష్టం చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. ఈ రకంగా కేసీఆర్ గారు కూడా బీజేపీని రెచ్చగొట్టేదానికి 100 పై ఎమ్మెల్యే ఉన్నటువంటి మా బీఆర్ఎస్నే ఆనాడు బీజేపీ మరి మా ఎమ్మెల్యేలను మా ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ప్రయత్నం చేసింది. ఈరోజు మరి అత్యవసర మెజార్టీ ఉన్నటువంటి మరి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత మరి వదిలే ప్రసక్తి లేదని చెప్పి కేసీఆర్ గారు బీజేపీని రెచ్చగొట్టే విధంగా, లేదా బీజేపీ ఏదో ఈ ప్రభుత్వాన్ని పడగొట్టుకునేటువంటి ఒక కల్పన కల్పించేదానికి, ప్రజలను అయోమయం గురించేదానికి ఇవాళ కేసీఆర్ గారు ప్రయత్నం చేస్తున్నారు. అంతటితో ఆగకుండా నవంబర్ డిసెంబర్లో ఎన్నికలు వస్తాయి అంటే మనదే ప్రభుత్వం అని మాట్లాడుతూ ఉంటే నవ్వుకుంటున్నారు ప్రజలు. అసలు మీ పార్టీలో ఎమ్మెల్యేలు ఒకవైపు గోడలు దుక్కుతూ ఉంటే వాళ్ళని కాపాడుకోవడానికే ఈ కేసీఆర్ గారు ఈ విశ్వ ప్రయత్నాలు చేస్తున్న అనేదానికి ఇది ఒక తార్కాణంగా. ఎన్నికలు వస్తాయి, మనదే ప్రభుత్వం వస్తుంది అంటే మీరు ఎక్కడ కూడా ఆ కోళ్లను గంపలో కమ్మేదానికి ఏ ప్రయత్నం చేస్తారో ఆ రకంగా ఎమ్మెల్యేలు పూర్తిగా బీఆర్ఎస్ మీద ఇవాళ ఆశలు ప్రజలకు సడిలిపోయినాయి. రేవంత్ రెడ్డి గారు అంటారు హరీష్ రావు బీజేపీ ఏజెంట్ అని. హరీష్ రావు గారు ఏం చెప్తున్నారు, రేవంత్ రెడ్డి బీజేపీ ఏజెంట్ అని. అంటే వీళ్ళ మాటలు చూస్తూ ఉంటే బీజేపీ ప్రస్తావన లేని రాజకీయాలు ఇవాళ తెలంగాణలో వాళ్ళు మరి నడపలేకుంటున్నారంటే బీజేపీ బలమేమిటో ఇవాళ వారికి స్పష్టమైపోయినది. కాబట్టి ఈరోజు ప్రజలు ఒక అవినీతి బీఆర్ఎస్ పోయి అవినీతి కాంగ్రెస్ వచ్చినటువంటి ఆవేదన ఖచ్చితంగా ఇవాళ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా అధికారం లేకుండా ఉండలేకపోతున్నారు. 4 నెలలు ఇవాళ అధికారం లేకుండా మరి నీళ్ళ నుంచి వచ్చిన చేపల గిలగిల కొట్టుకుంటూ మరి ఏ రకంగా ఇవాళ వారు మాట్లాడుతున్నారు తండ్రి కొడుకులు. పుట్టిన ఊరు కన్నతల్లి లాంటిది, నలుగురికి మేలు జరగాలని సొంతూరిని వీడారు. ఇన్నాళ్లుగా ప్రాజెక్టు నిండు కుండలా ఉండి ఆ ఊళ్ల ఆనవాళ్లే కనిపించలేదు.
ఇప్పుడు నీళ్లు అడుగంటి నిర్వాసిత గ్రామాలు బయటపడ్డాయి. దీంతో బరువెక్కిన హృదయాలతో పుట్టిన గడ్డకు చేరుకుంటున్న స్థానికులు భావోద్వేగానికి గురవుతున్నారు. అయితే ఇంత త్యాగం చేసినా తమకు పూర్తి స్థాయిలో పరిహారం అందలేదని మిడ్మానేరు నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఊరిలో చదివిన బడి, మొక్కిన గుడి ఇలా అన్నీ ఒక్కసారిగా వారి కళ్ల ముందు కదులుతున్నాయి. పుట్టిన గడ్డ ఒక జ్ఞాపకంగా మిగలడంతో అందరి గుండెలు బరువెక్కుతున్నాయి. మిడ్మానేరు ప్రాజెక్టు నీటితో మునిగిపోయిన గ్రామాలు ఇప్పుడు నీళ్లు అడుగంటడంతో బయటపడిన ఊళ్లను చూసి నిర్వాసితులు భావోద్వేగానికి గురవుతున్నారు. పుట్టిన ప్రాంతంతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని కళ్లు చెమరుస్తున్నారు. మొండిగోడలుగా మిగిలిన ఇళ్లను చూసి తల్లడిల్లిపోతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మాన్వాడలో 27.55 టీఎంసీల సామర్థ్యంతో మిడ్మానేరు ప్రాజెక్టును నిర్మించారు. నిర్మాణ సమయంలో బోయినపల్లి, వేములవాడ, తంగళ్లపల్లి మండలాలకు చెందిన 12 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. ప్రాజెక్టులోకి 2019లో పూర్తి స్థాయిలో 25 టీఎంసీల నీరు చేరడంతో నిర్వాసితులు పునరావాస కాలనీలకు తరలి వెళ్లారు. 2022లో ప్రాజెక్టులో నీటిమట్టం 8 టీఎంసీలకు చేరగా పాత ఊళ్ల ఆనవాళ్లు కనిపించాయి. తిరిగి 2 ఏళ్ల అనంతరం కొద్ది రోజులుగా మిడ్మానేరులో 6.69 టీఎంసీల మేర నీరు మాత్రమే ఉండడంతో ముంపునకు గురైన ఇళ్ల ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ప్రాజెక్టు నిర్మాణ సమయంలో హడావిడి చేసిన గత ప్రభుత్వం పరిహారం ఇవ్వలేదని నిర్వాసితులు చెబుతున్నారు. ఆనాడు తాము గ్రామాలు ఖాళీ చెయ్యాలని ఎన్నో హామీలు ఇచ్చినా వాటిని నిలబెట్టుకోలేదని చెబుతున్నారు. బాల్యాన్ని మాకు ఎప్పుడు కానీ మాకు ఇక్కడికి వచ్చి ఈ యొక్క నివాసాలను మా యొక్క ఇవన్నిటిని చూస్తే కనుక మా మనస్సు అనేది తలపిస్తా ఉన్నది. పాత జ్ఞాపకాలన్నీ మనం ఒకసారి నెమరేసుకున్నట్టు మాకు ఇలా అనిపిస్తా ఉన్నది. ఎందుకంటే మాకు ఇవన్నీ పెయిన్ బాధనే ఉన్నది తప్ప మళ్ళీ మాకు ఏదన్నా ఆర్థికంగా కానీ మాకు ఇంత సహాయ రూపకంగా కానీ మేము అన్ని పోగొట్టుకున్నాం. మాకు ఎవరు కూడా అండగా లేరు. మా బాల్యం అంతా ఇక్కడ పాతూరులోనే గడిచింది. స్కూల్ నుంచి, ప్రైమరీ స్కూల్ నుంచి సెకండరీ స్కూల్ దాకా ఇక్కడ 10th మళ్ళీ ఇంటర్ కరీంనగర్ అటు డిగ్రీ అటు వెళ్ళి చదువుకున్నాం. ఇప్పుడు వాటర్ అయితే ఎప్పుడైతే తేలినామో వచ్చేసారి ఒక 1 to 3 times వచ్చి చూడడం జరుగుతుంది. ఎప్పుడు వచ్చి చూసినా మాకు మేము చదువుకున్న గడిపిన బాల్యం కానీ చూస్తే ఇప్పుడు దేవాలయాలు, శివాలయం కానీ, రామాలయం కానీ, వేణుగోపాల స్వామి టెంపుల్ కానీ ఇవన్నీ చూసినప్పుడు మాకు పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి. గుర్తుకొచ్చి ఇప్పుడు బాధ అనిపిస్తున్నాయి. ఈ బాధతో పాటు ఇప్పుడు ఈ మా గ్రామాలతోనే వేరే గ్రామాలు కూడా సస్యామలం అయితామంటే మేము త్యాగం చేసాం అప్పుడు. కానీ ఇంకా హామీలు అమలు కాలేదు. ఇక్కడ ముంపు గ్రామాలు మిడ్మానేరు డ్యామ్ నిర్మించారు. అప్పటి సంది మమ్మల్ని ఆదుకుంటా అన్నారు కానీ ఏం ఆదుకోలేదు. అందరూ బాగుండాలనే సదాశయంతో పుట్టిన ఊరిని వదిలి వెళ్లిన తమకు న్యాయం చెయ్యాలని నిర్వాసితులు కోరుతున్నారు. కొత్త ప్రభుత్వం తమకు పూర్తి స్థాయిలో పరిహారం ఇప్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మిర్చి పంట రైతులను నష్టాల పాలు చేస్తోంది. లాభాల పంట పండుతుందని సాగు చేస్తే చివరకు గిట్టుబాటు ధర లేక నష్టాలు చవిచూస్తున్నారు. వర్షాభావం, చీడపీడలతో పాటు పెరిగిన పెట్టుబడి వ్యయాన్ని భరించి పండించిన పంటను మార్కెట్కు తెస్తే నిరాశ ఎదురైంది. క్వింటాల్ ఎండుమిర్చి ధర 8 నుంచి 15 వేలకు మించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది సీజన్లో ఖమ్మం మార్కెట్లలో క్వింటాల్ మిరప 25,000 రూపాయల వరకు పలికింది. ఈ ఏడాది సీజన్ ఆరంభంలోనూ కనిష్టంగా 14,000, గరిష్టంగా 20,000 వరకు పలికింది. దీంతో సీజన్ చివరి వరకు ఇవే ధరలు కొనసాగుతాయని రైతులు ఆశించారు. కానీ వారి ఆశలు అంతలోనే ఆవిరయ్యాయి. మిరప కోతలు ముగింపు దశకు వస్తున్న వేళ పతనమవుతున్న ధరలు కర్షకుల్ని కోలుకోనివ్వడం లేదు. ప్రస్తుతం క్వింటాల్ ధర 8 నుంచి 15,000 రూపాయలకు మించకపోవడంతో పెట్టిన పెట్టుబడులైనా చేతికి రావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది ఖమ్మం, మహబూబాబాద్, సూర్యాపేట, వరంగల్ గ్రామీణం, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూల్ తదితర జిల్లాల్లో 3.25 లక్షల ఎకరాల్లో మిరప సాగైంది. ఈ క్రమంలో ఆసియా ఖండంలోనే రెండో అతిపెద్ద వరంగల్లోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కు ఎర్ర బంగారం పోటెత్తుతోంది. సీజన్ ప్రారంభంలో 2,000 నుంచి 10,000 వరకు బస్తాలు రాగా ఆ తర్వాత నుంచి పెద్ద ఎత్తున రైతులు తీసుకొస్తున్నారు.
హైదరాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డుకు కూడా పెద్ద ఎత్తున పంట అమ్మకానికొస్తోంది. కానీ పడిపోయిన ధరలతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాతావరణ పరిస్థితులు, చీడపీడల బెడద తట్టుకుని పంట పండించి తీసుకొస్తే గిట్టుబాటు ధర లేదని రైతులు చెబుతున్నారు. ఈసారి చాలా నష్టపోయామండి. రైతుల పరంగా చాలా లాసు. దిగుబడులు తగ్గిపోయినాయండి. కూలీల రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి. రేట్లు వచ్చేసరికి మార్కెట్కి వచ్చేసి తీరా వచ్చేసరికి స్టార్టింగ్లో 18,000, 20,000 అనేది ఇప్పుడు 10,000, 11,000 రూపాయలు అంటున్నారు. మాకు 18,000 నుంచి 20,000 మధ్యలో ఏదన్నా అయితే గిట్టుబాటు అవుతుంది. వర్షాలు లేకపోవడం వల్ల 5 ఎకరాలు వేసినా 5 ఎకరాలలో 10 క్వింటాలు అవుతున్నాయి. 10 క్వింటాలు కూడా 8,000 లాగా అమ్మేసినాం. ఈ వర్ష ప్రభావంతో ఇంకా ఘోరమైన పరిస్థితి. ముందు రోజుల అసలు రైతు అంటే ఈ వ్యవసాయం అంటే భయపడుతుంది. పోయినసారి 25,000 పోయిన 25,000 పోయిన మిర్చి, 28,000 పోయిన మిర్చి ఇలా 9,000, 8,000, 29,000, 10,000 అడుగుతుంటే ఏంది అసలు ఏం రేట్లు లేవు ఎక్కడ లేనట్టు. ప్రజెంట్ అయితే ఇవాళ 12-13,000కే లాస్ట్ పోయింది. నిన్న కాడికి 12 ఎకరాలు వేస్తే కూడా నాకు 20 బస్తాలు ఇచ్చి వచ్చింది అంతే. ప్రభుత్వానికి కూడా విన్నపం, ఖచ్చితంగా పోయినసారి రేటు ఈసారికి చాలా చాలా అంటే చాలా డిఫరెంట్. 25,000 నుంచి 12,000, 10,000 వచ్చిందంటే సగానికి సగం పడిపోయినట్టుగా. పచ్చళ్ల సీజన్ కావడంతో చిల్లర మార్కెట్లు, సూపర్ మార్కెట్లలోనూ ధరలు ఉంటాయని వ్యవసాయ అధికారులు అంటున్నారు. శీతల గిడ్డంగులు సైతం మిరప పంట నిల్వలతో నిండిపోవడంతో రైతులు మార్కెట్ యార్డులకు పంటను తీసుకొస్తున్నారు. దీనివల్ల రైతులకు గిట్టుబాటు ధర దక్కడం లేదని చెబుతున్నారు. గత సంవత్సరంతో పోలిస్తే గత సంవత్సరం మినిమం 25,000, 30,000 వరకు రేటు పలికింది. ఇప్పుడు మాత్రం 12 నుంచి 15,000 మంచి రకాలు సి క్వాలిటీ ఏవైతే ఉంటాయో అవి మాత్రం 7-8,000 నుంచి 10,000 లోపు జరుగుతుంది మార్కెట్. ఇప్పుడు ప్రస్తుతానికి చివరి కోతలు వస్తున్నాయి ఇప్పుడు, కాబట్టి రేటు బాగా తగ్గుంది. కోల్డ్ స్టోరేజ్ అన్ని ప్యాక్ అయిపోయినాయి, కాబట్టి దెర్ ఇస్ నో ప్లేస్ ఇన్ కోల్డ్ స్టోరేజెస్. ధరలు ఉన్నాయి. కాకుంటే ఏంటంటే రిటైలర్స్ ధరలు అనేది మనం అంత క్రైటీరియా తీసుకొని రాదు సార్. సెకండ్ సెల్లర్స్ కాదు సార్. అది ఫార్మర్స్ ఎప్పుడైతే తెచ్చి ఇక్కడ అమ్ముతుంటారో అది మనకు ఒరిజినల్ రేట్ సార్. అది మార్కెట్ లో ఏం జరుగుతుంది అన్నది. పికిల్స్ కి అవసరమైన సరుకులు ఏవైతే ఉన్నాయో ఎక్కువ వినియోగం అవుతుంది కాబట్టి కొనుగోలు ధర ఎక్కువ వచ్చే అవకాశం ఉంది, పెరిగే అవకాశం కూడా ఉంటుంది సార్. పెరిగిపోతున్న పెట్టుబడుల వ్యయం నేపథ్యంలో క్వింటాల్ ధర 25,000 రూపాయలు పలికితే తప్ప అప్పుల బారిన పడకుండా ఉండవచ్చని రైతులంటున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాల్లో జరుగుతున్న వరుస దొంగతనాలతో ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. తాజాగా వలిగొండలో భీముడి మధుసూదన్ రెడ్డి ఇంట్లో అర్ధరాత్రి చోరీ జరిగింది. ఇంటి దావాపై నిద్రిస్తున్న మహిళల్ని బెదిరించిన ఆగంతకులు వారి వద్ద నుంచి ఇంటి తాళాలు లాక్కొని ఇంట్లో ఉన్న సొమ్మును దోచుకెళ్లారు. 3.5 తులాల బంగారం, 30 తులాల వెండి, 30,000 నగదు తస్కరించినట్లు బాధితులు తెలిపారు. ఘటనా స్థలాన్ని చౌటుప్పల్ ఏసీపీ మధుసూదన్ రెడ్డి పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కర్ణాటకలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న నియోజకవర్గం బెంగళూరు సౌత్. 1991 నుంచి భాజపాకు కంచుకోటగా ఉన్న ఈ స్థానంలో భాజపా యువజన విభాగం చీఫ్ తేజస్వి సూర్య మరోసారి అదృష్టం పరీక్షించుకుంటున్నారు. గత 10 ఏళ్లలో ప్రధాని నరేంద్ర మోదీ సర్కారు సాధించిన విజయాలను ప్రస్తావిస్తూ ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. తేజస్వి సూర్యకు కాంగ్రెస్ అభ్యర్థి సౌమ్యారెడ్డి నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. కర్ణాటకలో కాంగ్రెస్ సర్కారు అమలు చేస్తున్న 5 గ్యారంటీలతో ప్రజలు సంతోషంగా ఉన్నారని, ఈసారి బెంగళూరు సౌత్ లో విజయం తమదేనని సౌమ్యారెడ్డి ధీమాగా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ యువజన విభాగం చీఫ్, ప్రస్తుత ఎంపీ తేజస్వి సూర్య మరోసారి బెంగళూరు దక్షిణ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి మాజీ మంత్రి రామలింగారెడ్డి కుమార్తె సౌమ్యారెడ్డి నుంచి తేజస్వికి గట్టి పోటీ ఎదురవుతోంది. 41 ఏళ్ల సౌమ్యారెడ్డి గతేడాది జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో జయనగర స్థానం నుంచి పోటీ చేసి కేవలం 16 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. బెంగళూరు దక్షిణ నియోజకవర్గం పరిధిలో 8 అసెంబ్లీ స్థానాలున్నాయి. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వీటిలో 5 స్థానాలను భాజపా దక్కించుకుంది. కాంగ్రెస్ 3 చోట్ల గెలిచింది. 1991 నుంచి బెంగళూరు సౌత్ నియోజకవర్గం భాజపాకు కంచుకోటగా ఉంది. 1977 నుంచి చూస్తే బెంగళూరు సౌత్ లో కాంగ్రెస్ ఒక్కసారే నెగ్గింది. 1989 సార్వత్రిక ఎన్నికల్లో మాజీ సీఎం దివంగత ఆర్ గుండూరావు కాంగ్రెస్ తరపున ఇక్కడ గెలుపొందారు. బ్రాహ్మణ జనాభా గణనీయంగా ఉన్న బెంగళూరు సౌత్ లో దాదాపుగా ఆ సామాజిక వర్గం వారే గెలుస్తూ వస్తున్నారు. తేజస్వి సూర్యకు పోటీగా దిగిన సౌమ్యారెడ్డికి మద్దతుగా
కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నారు. తాము అమలు చేస్తున్న 5 గ్యారంటీలను కాంగ్రెస్ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తోంది. ముఖ్యంగా శక్తి గ్యారంటీ పేరిట ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అంశాన్ని సౌమ్యారెడ్డి తన ప్రచారంలో ఎక్కువగా ప్రస్తావిస్తున్నారు. గృహలక్ష్మి, గృహజ్యోతి, యువనిధి, అన్నభాగ్య పథకాలను కూడా ఆమె విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. మీకు మంచి రోజులను ఏ ప్రభుత్వం తెచ్చింది, భాజపానా కాంగ్రెసా అని ఆమె ప్రజలను ప్రశ్నిస్తున్నారు. People are fed up of BJP government at the center, and also in the past 1 year since our Congress government has come in our state of Karnataka, people are extremely happy, and especially with all the 5 guarantees. And I've been traveling across the state in the past 1 year, and especially women, youth, farmers, everyone's extremely pleased with the support that the Congress government is doing. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశం గత 10 ఏళ్లలో సాధించిన ప్రగతిపై తేజస్వి సూర్య తన ఎన్నికల ప్రచారంలో ఎక్కువగా మాట్లాడుతున్నారు. 10 ఏళ్ల క్రితం భారత ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉండేదని, ఇప్పుడు ప్రపంచంలోనే టాప్ 5 ఆర్థిక వ్యవస్థగా భారత్ మారిందని తేజస్వి సూర్య పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్, సంఘ్ పరివార్ కు చెందిన వ్యక్తులు కూడా తేజస్వి సూర్య తరపున బెంగళూరు దక్షిణ నియోజకవర్గంలో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో తేజస్వి సూర్య 3,30,000కు పైగా ఓట్ల మెజార్టీతో బెంగళూరు సౌత్ నుంచి గెలుపొందారు. ఈసారి 5 లక్షల ఓట్లకు పైగా మెజార్టీ సాధించారని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. మోదీజీ has given Bengaluru infrastructure projects worth 1,30,000 crore rupees in the past 5 years. He has helped modernize Bengaluru. Bengaluru symbolizes Modiji's vision of New India. I am very confident that people of Bengaluru will vote in overwhelming majority for the Prime Minister's vision. And in all the 5 Lok Sabha seats in Bengaluru, we will emerge victorious. Last time, we had won here with a majority of 3,30,000 votes. I am very, very confident this time, looking at the tsunami of support that we have received today. We will win Bengaluru South with over 5 lakh votes. కర్ణాటకలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ 2 విడతల్లో ఏప్రిల్ 26, మే 7 తేదీలో జరగనుంది. బెంగళూరు దక్షిణ నియోజకవర్గంలో పోలింగ్ ఏప్రిల్ 26న నిర్వహించనున్నారు.